సోదరి సోదరులారా, జనసేన సైనికులారా, కమ్యూనిస్టు కార్యకర్తలారా, మీకందరికీ జయజయలు. ఈరోజు రాయలసీమకి చరిత్రలో రాయలసీమ కరువులో ఉన్న రైతాంగం వీళ్ళని మేమున్నాం, ఆదుకుంటాం అని ఈరోజు ఒక కొత్త అధ్యాయాన్ని ప్రారంభించారు పవన్ కళ్యాణ్ గారు. కమ్యూనిస్టు ఈరోజు 20 సంవత్సరాల చరిత్రలో 16 సంవత్సరాలు అనంతపురం కరువు, గడిచిన 10 సంవత్సరాలు కరువే. సహాయక చర్యలు ఒక్క రూపాయి, వీళ్ళకి ఏం పోయే కాలం దగ్గరికి వచ్చిందో కానీ అధికారంలో ఉన్నాడు. ఒక్క రూపాయి, గుక్కడు మంచినీళ్ళు, ఒక గుప్పుడు గడ్డి, పశువులకు మేత చేసుకోవడానికి పని కల్పించలేదు. అనంతపురం జిల్లాలో 5 లక్షల మంది వలస వెళ్ళారు. వలస పోయి పని చేయలేని వాళ్ళు ఇక్కడ ఉపాధి హామీ పనులకు వెళ్తే 47 కోట్ల రూపాయలు ఈ తెలుగుదేశం ప్రభుత్వం ఉపాధి కూలీలకే బాకీ ఉన్నది. ఎంత దుర్మార్గం చూడండి. కరువు వచ్చి పని చేయలేక, పని దొరక్క, పని కావాలని కోరుకుంటే పని చేసిన వాళ్ళకే నెలకింత వేతనం ఇవ్వలేదు. ఎంత దుర్మార్గం చూడండి మిత్రులారా. ఈ 10 ఏళ్లలో పంట నష్టం రైతాంగానికి 30,200 కోట్ల రూపాయలు నష్టం జరిగింది. 30,200 కోట్ల నష్టం జరిగితే ఈ తెలుగుదేశం ప్రభుత్వం ఈ 10 ఏళ్లలో, అంతకుముందు 5 సంవత్సరాలు, ఇప్పుడు 5 ఏళ్ళు, 10 ఏళ్లలో వీళ్ళు 2,800 కోట్ల రూపాయలు మాత్రమే నష్టపరిహారం ఇచ్చారు. 30,200 కోట్లు ఎక్కడ? వీళ్ళు ఇచ్చింది 2,800 కోట్ల రూపాయలు మాత్రమే. మిత్రులారా, ఈ సంవత్సరం ఖరీఫ్లో 37 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. చూడండి ఎంత ఘోరమో. ఒక్కరిని కూడా ఈ తెలుగుదేశం ఆత్మహత్య చేసుకున్నట్టుగా గుర్తించలేదు, నష్టపరిహారం ఇవ్వలేదు. ఎవరైనా మిత్రులారా, తెలుగుదేశాన్ని అయ్యా పాపమంటే 6 నెలల దోషం. ఈరోజు ఒక భరోసా, పవన్ కళ్యాణ్ గారు మేమున్నాం. పవన్ కళ్యాణ్ గారు, సిపిఐ సిపిఎం అందరం కలిసి ఈ రాయలసీమకి అన్యాయం చేసిన కేంద్ర ప్రభుత్వం 350 కోట్ల రూపాయలు ఎవడ సొత్తు ఇదే? మన సొత్తు గుంజుకెళ్ళారు. ప్రత్యేక హోదా, విభజన హామీల్లో రాయలసీమకి జిల్లాకు ఒక 50 కోట్ల రూపాయలు ఇస్తానని ఇచ్చిన డబ్బు 350 కోట్ల రూపాయలు వెనక్కి తీసుకెళ్ళిపోయింది కేంద్ర ప్రభుత్వం. ఇటు కేంద్రం, ఇటు రాష్ట్రం ఇద్దరు కలిసి రాయలసీమకి తీరని అన్యాయం చేస్తూ ఉన్నారు. పోరాడి తీరుతాం. అవసరం వస్తే పవన్ కళ్యాణ్ గారు, మీకందరికీ తెలుసు, పవన్ కళ్యాణ్ గారు
చే గువేరా సిద్ధాంతాలతో రంగం మీదకి వచ్చాడు. చే గువేరా ఎవరు? ప్రాణాలు బలిదానం చేశాడు. పవన్ కళ్యాణ్ గారు, కమ్యూనిస్టులు రాబోయే రోజుల్లో ఈ తెలుగుదేశానికి బీజేపీకి పాఠం చెప్పి కరువులో ఉన్న రైతాంగాన్ని ఆదుకుంటామని చెప్పి హామీ ఇస్తూ మీకందరికి కూడా జేజేలు పలుకుతూ నమస్కారాలతో సెలవు తీసుకున్న నమస్కారం.